నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ లోని శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్. హెయిర్ కలర్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుందా? అసలు ఎలాంటి హెయిర్ కలర్ వాడాలి? వాడచ్చా? వాడకూడదా? పిగ్మెంటేషన్ వస్తే ఏంటి సొల్యూషన్? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. హలో డాక్టర్ గారు. హలో. హెయిర్ కలర్ యెస్. చాలా మంది 100లో 90 మంది వాడుతున్నారు. గ్రే హెయిర్ ఉన్న ప్రతి ఒక్కరు హెయిర్ కలర్ వేస్తున్నారు. కంపల్సరీ. ఇక తప్పదు, తప్పదు, లేదు వేరే ముసలోళ్ళే కనపడతారు. ఆల్టర్నేట్ లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. హెయిర్ కలర్ వాడడం వల్ల పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? 100%. చాలా మందికి తెలియదు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. మ్మ్. ఆ హెయిర్ కలర్ అంత హెర్బలే, లేదా ఆ కలర్ ఈ కలర్, లోరియాలు, రెబ్లాన్, గార్నియర్, పెద్ద పెద్ద కంపెనీస్ సెలూన్స్లో వేస్తున్నారు అది అనుకుంటారు. హెయిర్ కలర్ వేయనంత కాలం వాళ్ళకి ఎటువంటి పిగ్మెంటేషన్ ఉండదు. హెయిర్ కలర్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం నలుపు స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడక్కడ నలుపు, అక్కడక్కడ నలుపు, ముక్కు మీద ఒక లైన్ లాగా రకరకాలుగా వస్తూ ఫేస్ నుంచి నెక్ వరకే ఉంటుంది ఆ పిగ్మెంటేషన్. ఇక్కడ నుంచి మొత్తం అంతా వాళ్ళ రంగు ఇటువరకు ఎంత మంచి కలర్లు ఉన్నారో, ఎంత ఫేర్ అయిన వాళ్ళు అయినా, చామంచాలంటే ఎవరికైనా హెయిర్ కలర్ నుంచి ఆఖరి చెవుల మీద కూడా అక్కడక్కడ బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్. ఇప్పుడు మంచి నవరత్న హెయిర్ ఆయిల్, ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకున్నారు. అది లోపలికి ఇంకుతున్నట్టు, హాయిగా ఉన్నట్టు, రిలాక్సింగ్ ఫీల్ ఉంటున్నట్టు మీకు అనిపిస్తుంది. అంటే అది అబ్జర్వ్ అవుతుంది కదా. అవును. అలాగే మీకు చెమట పట్టింది, బాడీ మీద ఎలా చెమట పడుతుంది, నెత్తి మీద కూడా చెమట పడుతుందా? అవును. మీ బాడీ మీద ఎలా జిడ్డు పడుతుందో అలా నెత్తి మీద కూడా ఆయిల్ ఫామ్ అవుతుందా? అంటే హెయిర్ కలర్ పెడితే హెయిర్ కలర్ పీల్చుకోదా? సో హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ చాలా మందికి ఇది ఉంది. అంటే హెయిర్ కలర్ అంటే ఓన్లీ హెయిర్ కే పెడతాం కదా, అది స్కిన్ లోపలికి ఎలా పోతుందని క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా మీరు ఉంటారు. రూట్స్ తో సహా స్కిన్ కంటే అప్లై చేస్తున్నారు. ఆ, చేసినప్పుడు స్లోగా రూట్స్ నుంచి లింఫాటిక్స్ ద్వారా స్కిన్ వెనకాల భాగం చాలా అలా దిగుతూ, స్లోగా అలా దిగుతూ పిగ్మెంటేషన్ అనేది ఫేస్ నెక్ వరకు వచ్చి పిగ్మెంటేషన్ ఆగిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్. అంటే ఏంటి మరి? హెయిర్ కలర్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. గ్రే హెయిర్ ఉంటే అందంగా కనిపించలేము. అవును. సో హెయిర్ కలర్ వాడతారు. వాడితే పిగ్మెంటేషన్ వస్తుంది అంటున్నారు. మరి ఏంటి సొల్యూషన్? అప్పుడు ఏం చేయాలంటే హెర్బల్గా బెస్ట్ హెయిర్ కలర్స్ ఒకటి రెండు ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏది వాడమంటారు అని వాడుతున్న హెయిర్ కలర్ ఆపేసి హెయిర్ కలర్ మార్చుకుంటాం. కానీ వచ్చిన పిగ్మెంటేషన్ పోవాలి. లేకపోతే హెయిర్ కలర్ వేసి చక్కని మొహాన్ని టోటల్ పిగ్మెంటేషన్ చేసుకుని అది పోగొడటానికి ఎన్నో వారాల పాటు హాస్పిటల్కి వచ్చి ఒక స్పెషలైజ్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే స్లోగా హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ లైట్ అని అయిపోవడం, నెమ్మదిగా వ్యానిష్ అయిపోవడం, లేకపోతే కొంచెం మిగలడం అలాంటిది. అఫ్కోర్స్ 100% ఉందనుకోండి, 100% పోవచ్చు, లేదా ఒక 70-80% పోయి చాలా బెటర్ అయిపోవచ్చు. బట్ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఉంది. ఓకే. అంటే ఎలాంటి సిమ్టమ్స్ పిగ్మెంటేషన్ అంటున్నారు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? ఇప్పుడు హెయిర్ కలర్ వాడుతున్నప్పుడు స్లోగా ఫేస్ అంతా కూడా ఒక డార్క్ టింజ్లో కొంచెం డార్క్ అని అవుతున్నట్టు, కొంచెం హెయిర్ కలర్ వేస్తుంటే ఇక్కడ ఏదో నలుపులా వస్తున్నట్టు, ఇక్కడ హెయిర్లోనే అక్కడక్కడ దురద కింద వచ్చి అక్కడక్కడ పిగ్మెంటేషన్ స్పాట్లా పుడుతున్నట్టు వచ్చింది. ఖచ్చితంగా అది హెయిర్ కలర్ తో అది వచ్చింది. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ కిందే లెక్క. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ అనేది మంగులాగా స్పాట్లా వచ్చి ఇక్కడ స్పాట్లా వచ్చి ఇక్కడ అలా రాదు. అదేంటంటే ఫేస్ అక్కడక్కడక్కడ, నెక్ మీద అక్కడక్కడక్కడ, చెవుల దగ్గర అంతటా వస్తుంది. హెయిర్ కలర్ వేయడం వల్ల అది స్లో అబ్జార్ప్షన్ స్కిన్ లోపల నుంచి అలా దిగుతూ అది హెయిర్ నుంచి ఫేస్ నుంచి నెక్ వరకు ఉంటుంది. అదే క్లియర్ కట్ లక్షణం. పిగ్మెంటేషన్ కి, హెయిర్ కలర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కి శ్రీరూప్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? వండర్ఫుల్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఏంటంటే లాజికల్ థింగ్ మనం ఫాలో అవ్వాలి. అది హెయిర్ కలర్ ఫస్ట్ మార్చేయాలి. తర్వాత దానివల్ల వచ్చిన డ్యామేజ్ లోపల లేయర్ ఆఫ్ స్కిన్లో ఉంది. అక్కడ ఉన్న పిగ్మెంటేషన్ని మనం పోగొట్టాలంటే పైనుంచి లేజర్స్ అని, రకరకాల పీల్స్ అని చేసేస్తూ ఉంటారు. లోపల ఉన్న ప్రాబ్లం అయితే పైనుంచి కెమికల్ పీల్ చేసో, లేజర్తో బర్న్ చేసో అది సాల్వ్ ఎట్లా అవుతుంది? లోపల ఉన్న పిగ్మెంటేషన్ మనం రీచ్ అయ్యి దాన్ని పిగ్మెంట్ని డీపిగ్మెంట్ చేయడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా వారం 10 రోజులకు ఒకసారి రావడం, ఆ స్కిన్ ప్రిపేర్ చేయడం, తర్వాత ప్రాసెస్ చేయడము, చేసిన తర్వాత ఆ పిగ్మెంటేషన్ పోవడానికి లోపల నుంచి ఎటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఎటువంటి స్కిన్ సెరం కానీ క్రీమ్ కానీ వాడాలి వితౌట్ స్టెరాయిడ్స్. ఎందుకంటే స్టెరాయిడ్స్ వల్ల ఇంకా డ్యామేజ్ పెరిగిపోతుంది తప్ప అది కంట్రోల్ అవుతుంది అనేది చాలా చోట్ల మనం చిన్న చోట్ల బాగా సక్సెస్ఫుల్ అయినాయి అని చూడవచ్చు తప్ప
మేజర్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల స్కిన్ ఏదో విధంగా డ్యామేజ్ అవుతుంటుంది. పిగ్మెంటేషన్ పట్టించుకోకుండా ట్రీట్మెంట్ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉమ్. ఏమవుతుంది? ఇంకా డార్క్ అయిపోతుంది, మ్మ్. ఇంకా పిగ్మెంటేషన్ పెరిగిపోతుంది, వాళ్ళ ఫేస్ చూసుకుంటే వాళ్ళకే నచ్చదు. మ్మ్. ఒకసారి ఫుల్ డార్క్గా, ఒకసారి ఆస్ట్రేలియా నుంచి ఒక పేషెంట్ ఒక ఆవిడ వచ్చారు. మ్మ్. ఆవిడ యాక్చువల్లీ ఫెయిర్ లేడీ. ఆవిడ ఇక్కడి నుంచి చూస్తే చాలా ఫెయిర్గా ఉన్నారు. ఏదో బొగ్గు రాసినట్టు కను రెప్పలతో సహా మొత్తం ఫేస్, చెవులు ఇక్కడ దాకా మ్మ్. డార్క్ అయిపోయి, ఇన్సెక్యూర్ అయిపోయి, ఆవిడ బయటికి వెళ్ళడం, కలవడం, మేకప్ వేసి కూడా కవర్ చేయలేకపోతుంది. ఎందుకు అలా అయింది? హెయిర్ కలర్ పిగ్మెంటేషన్. ఓకే. అది ఎంత ఏంటంటే ఆవిడ చెప్పింది ఎలా ఉందంటే, అక్కడ చాలా మంది డాక్టర్స్ చూపించి అన్ని చూపించి ఆఖరికి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఫోరంలో స్కిన్ బయాప్సీ తెద్దామా అనుకున్నారండి. ఆవిడ వచ్చే చూస్తే ఇది క్లియర్ కట్ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ అని తెలిసిపోతుంది. ఓకే, మీరు సీనియర్ డాక్టర్ కాబట్టి యాక్చువల్ గా ఫేస్ చూడగానే ప్రాబ్లం ఏంటనేది మీకు బట్ తెలిసిపోతుంది. ఇట్ ఈస్ క్లియర్లీ సీన్. Ah. సీనియర్ డాక్టర్, మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ తెలిసిపోవచ్చు. ఓకే. ఆవిడికి 1 month కోసం వచ్చారు. 2.5 months ఎంతో ఉండిపోయారు. మ్మ్. 1 monthలో వెళ్ళిపోవాల్సిన ఆవిడ, షీ స్టార్టెడ్ ట్రీట్మెంట్, షీ స్టార్ట్ సీయింగ్ చేంజ్. మ్మ్. నార్మల్ స్కిన్ కలర్ వచ్చిందా 2.5-3 monthsకి 90% తగ్గిపోయి ఓ గ్రేట్. స్వీట్స్ మొత్తం స్టాఫ్ అందరికి పంచి చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పేళ్ళారు. అంటే హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ లో ఉందని కదా. అవును, అలాంటి హ్యాపీ కస్టమర్స్ చూస్తే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది కదా. హార్ట్ యాక్చువల్ గా నేను మీకు ఇప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు ఒక సోప్ ఇచ్చారు మీరు. అవును, నా ఆల్మోస్ట్ 15 days వాడాను. నా ఫేస్ నాకే చాలా గ్లో అనిపిస్తుంది. గ్లూటారోజా. యా, చాలా హ్యాపీగా అది అనిపించింది. గ్లూటారోజా Ah. గ్రాండ్ సక్సెస్ అండి. అది ఇప్పుడు సౌత్ ఇండియా మార్కెట్ అయిపోయింది, ఆల్ ఇండియా మార్కెట్ అయిపోతుంది, ఫారిన్ కూడా వెళ్ళిపోతుంది, చాలా మంది తీసుకువెళ్ళిపోతున్నారు. సో నాకు తెలిసి మేము ఒక ట్రెండ్ ఇప్పుడు. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో అందరూ కూడా గ్లూటారోజా సోపే వాడతారేమో. చాలా బాగుంది రియల్. ఎందుకంటే పర్సనల్ గా నేను వాడాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. యా, మనం మీకు నేను కలిసి 1 month అవుతుందా? యా, 20 days. 20 days. అప్పటికి ఇప్పటికి మీ ఫేస్ ఫేస్ చేంజ్, లో గ్లో గ్లో వచ్చింది. వచ్చింది, స్మూత్నెస్ వచ్చింది కదా. అవును. యా, వెరీ గుడ్. థ్యాంక్ యూ Very రాజశేఖర్ గారు. సో హెయిర్ కలర్ వాడేటప్పుడు అంటే ఏది పడితే అది వాడొద్దు. హెర్బల్ టైప్ ఏదన్నా ఉంటే డాక్టర్ సలహా తీసుకుని వాడాలి, అంతేనా? అంటే చిన్న ప్రాబ్లం అనుకోండి, మ్మ్. నేచురల్ గోరింటాకు దాంట్లో కాస్త టీ డికాక్షన్ లేదా కాఫీ డికాక్షన్ కలిపి, మెటల్ కటోరీలు, ఐరన్ కటోరీలు ఉంటాయి, వాటిలో కలిపేసి దాన్ని 1 గంట ఉంచుకొని పెట్టేసుకోవడం అనేది సేఫ్. మ్మ్. ప్లెయిన్ గోరింటాకు పెడితే ఎర్రబడిపోద్ది, బాగోదు, చూడడానికి నచ్చదు అనుకోవచ్చు. అలాగే బీట్రూట్ జ్యూస్ కలుపుతారు టీ డికాక్షన్తో పాటు. అవును. అది కొంచెం బర్గండి టింజ్ వస్తుంది, మ్మ్. కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. అలా న్యాచురల్ చేశాక బాగా ఎక్కువ అయిపోయినప్పుడు హెయిర్ కలర్స్ వైపు వెళ్ళాలి. అది కూడా హెర్బల్ వాడండి. హెర్బల్లో మ్మ్. కూడా డాక్టర్ కన్సల్టేషన్తో వాళ్ళు మ్మ్. నిజంగా చెప్పే నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ ఎప్పుడైతే దాని గురించి, హెయిర్ కలర్స్ గురించి తెలిసి ఈ కలర్ వలన పెద్ద పిగ్మెంటేషన్ రాదు, వెరీ సేఫ్ అని, మ్మ్. అలాంటిది మనం అడ్వైస్ చేయాలి. సో ఏది పడితే అది ప్రయోగాలు చేయొద్దు, అంతేనా? చేయకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, హెయిర్ కలర్ వల్ల పిగ్మెంటేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంతో కూడా బాధపడిన అవసరం లేదు. శ్రీరూప్లో దీనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. మీరు శ్రీరూప్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.